ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి, మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి, ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? తొక్కించరా? మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు? పొగాకు మంటలులో పెట్టి కాలవలేదా? నిరసన. రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కిస్తే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప, తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ, పేరు బ్రహ్మాండంగా మార్చాడు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇదేనా అన్నదాత సుఖీభవ? 20,000 రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20,000 ఇవ్వాలిగా. ఎందుకు ఎగ్గొట్టావు? పేరు బ్రహ్మాండంగా మార్చావు. 20,000 ఎగ్గొట్టి మొన్న వేస్తానంటున్నాడు 5,000, మళ్ళీ 7,000 ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి, చంద్రబాబు నువ్వు 420వి అని అంటే తప్పేంటి? అంతేకాదు, మీరు చూసారు అమ్మ ఒడి పేరు మార్చాడు. తల్లికి వందనం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు. ఏమయ్యా, తల్లికి వందనం, అమ్మ ఒడి 10 సంవత్సరం ఇచ్చాంగా, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టేశా? 15,000 రూపాయలు 2 పిల్లలకి, 3 పిల్లలకి, 4 పిల్లలకి, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తాన్నావుగా. ఎందుకు ఎగ్గొట్టావు? ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని అడుగుతా ఉన్నావు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చావు, పథకాలు మాత్రం మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశావు. ఎగ్గొట్టేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి నువ్వు ఇవాళ రైతుల గురించి మనం మాట్లాడుతున్నాడు. అన్నదాత సుఖీభవ రిలీజ్ చేసేటప్పుడు నేను ఎంతకాలం, ఏదో తప్పు కొద్దిగా పొరపాటు కూడా మాట్లాడు, నేను ఎంతకాలం ఉన్నంతకాలం రైతులకు భరోసా నేను అన్నాడు. నువ్వు ఉంటేనే నాశనమయ్యా. నీ కాలు పెడితేనే పంటలకు గిట్టుబాటు ధర రాదు, నీ కాలు పెడితేనే పంటలు సరిగా పండవు, నీ కాలు పెడితేనే ఎరువులు సక్రమంగా అందవు. ఇవాళ పరిస్థితి ఏంటండి? ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువులు వేసే సమయం వచ్చింది, వర్షాలు పడ్డాయి,
పంటలకు విత్తుకున్నారు, ఎరువులు వేయాల్సిన పరిస్థితి ఉంది, యూరియా వాడకం చేయాలా, అందుతుందా యూరియా? లైన్లో నిలబడుతున్నారు, ఎండలో మండు టెండలో లైన్లో నిలబడి దొరక్క ఆవేదన చెందుతున్నటువంటి రైతాంగాన్ని చూసినప్పుడు సిగ్గులేదా నీకు అని అడుగుతా ఉన్నా. అదేమంటే సింగపూర్ వెళ్ళి అంట రైతులను గాలికి వదిలేశాడు, సింగపూర్ వెళ్ళి అమరావతి కడతా అంట, అక్కడ బొమ్మన్నారు, తిరిగి టపాలు తిరిగి వచ్చేసాడు. రైతుల ఇతి బాధలు తెలుసుకోలేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నీకు 14 సంవత్సరాల అనుభవం ఉంటే మాత్రం ఏమి లాభం? నేను రేపల్ వెళ్ళా, వరకుటి అశోక్ బాబు వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏంటో తెలుసా ఇష్యూ? 7 కిలోమీటర్లు బట్టిప్రోలు నుంచి కనగాల వరకు 7 కిలోమీటర్లు డ్రైన్లో గుర్రపు డెక్క వచ్చేసింది. అది మునిగిపోతుంది, వర్షం రాగానే నీళ్లు రాగానే కాలువ వదలంగానే పొంగిపోయి పక్కన అంటే 5-6 వేల ఎకరాలు మునిగిపోతుంది. అది బాగు చేయవయా అని చెప్పాడు, బాగు చేస్తానని మొదలెట్టారు. మళ్ళీ పైనుంచి ఆర్డర్ వచ్చింది, వరకుటి అశోక్ బాబు చెప్తే మీరు మొదలెడతారు, తీసేయండి ఆపేయండి అన్నారు, ఆపేశారు. ఏమిటి అన్యాయం? దాని మీద ఆయన నిరాహార దీక్ష చేసే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు 7 కిలోమీటర్లు గుర్రపు డెక్క తీయలేని వాడివి సింగపూర్ వెళ్ళి అమరావతిని నిర్మిస్తామంటే నమ్మేది అంత మోసం దగా తప్ప రెండోది లేదు. దాన్ని పురస్కరించుకొనే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మేమందరం పెద్ద పెద్ద నాయకులు గ్రీవెన్స్కి వచ్చాం, సామాన్యుల్లాగా వచ్చి మెమోరాండాన్ని సమర్పించాం. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం, యాక్షన్ తీసుకోకపోతే వెంటబడతామని మనవి చేస్తున్నాం. మరొకటి కూడా చెప్తున్నా, సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 మొత్తం అమలు చేసేంతవరకు చంద్రబాబు నాయుడు వెంట పడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు ఎగ్గొట్టిన 2 సంవత్సరాలు కూడా మళ్ళా కక్కిస్తాం ప్రజా ఉద్యమాల ద్వారా. 2 సంవత్సరాలు ఎగ్గొట్టావు, అమ్మఒడి ఎగ్గొట్టావు, అదే తల్లికి వందనం ఎగ్గొట్టావు, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీబాబు 1 సంవత్సరం ఎగ్గొట్టావు. ఈ 2 సంవత్సరాల బాకీని ప్రజలకి రైతులకి బస్సు కూడా వీటన్నిటిని కక్కించేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట పడుతుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఇప్పటికైనా రైతుల విషయం మీద మేము వాళ్ళు మాట్లాడటానికి వచ్చాం కాబట్టి, కలెక్టర్ గారికి ఇచ్చాం కాబట్టి తక్షణమే యాక్షన్ తీసుకోండి. రైతాంగానికి ఎరువుల సరఫరా చేసే విధంగా చేయండి. బయట కొనుక్కుంటున్నారండి, 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి యూరియా బస్తా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దుర్మార్గం కాదా అంటున్నా. ఇలాంటి ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తుందంటే ఎవరు నమ్ముతాడు? చంద్రబాబు నాయుడు రైతుల పాలిట రాక్షస ప్రభుత్వంలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప రైతులకు మేలు చేసేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి లేదనేది మరొకసారి ఈ టర్మ్లో అదే అంటున్నాడు. సుపరిపాలన తొలిగడుగు అంటే ఇది సుపరిపాలన ఏంటి? యూరియానేమో దొరకకపోతే సుపరిపాలన, తల్లికి వందనం ఇవ్వకపోతే సుపరిపాలన, 1 సంవత్సరం ఎగ్గొడితే గుర్రపు డెక్క తీయకపోతే కాలంలో సుపరిపాలన ఏంటిది నాకు అర్థం కాలే. ఇవాళ అన్నదాత సుఖీబాబు 1 సంవత్సరం ఎగ్గొట్టావు 20,000, ఇది సుపరిపాలన? ఎవడు చెప్తాడు? నువ్వు ఉన్న డప్ప కొట్టుకోవడం తప్ప ఇది సుపరిపాలన కాదు, ఇది మోసపు పాలన అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి మెమోరాండం మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.